ఎక్కడో సమస్య ఉంటేనే వెళ్ళిపోతాడు, అక్కడికి వెళ్ళి ఆ సమస్యను పరిష్కరిస్తాడు. అలాంటిది నేను అక్కడి నుంచి ఇక్కడికి నడుచుకుంటూ వస్తే నా సమస్య ఖచ్చితంగా ఇస్తాడు మేడం, దానికి డౌట్ లేదు. రియల్ హీరో మేడం. ఊరకుక్కలు నా మీద చాలా రాళ్ళు వేశారు. వాళ్ళు ఊరకుక్కలు, కానీ నా ప్రయత్నం నేను చేయాలిగా. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నీ పట్టుకుంటే కాదుగా, ముందుకు వెళ్ళాలంటే ఇలా వెళ్ళిపోవాల్సిందే అనుకొని రావటమే. మంచి జీవితం ఉంది ఆయనకి, ప్రజల్లోకి వచ్చి ఇలా మాట్లాడాల్సిన అవసరం ఎందుకు? చాలామంది అంటున్నారు కదా, పొలిటికల్లోకి వచ్చాక రకరకాలు అంటున్నారు. ప్రజలు అంటున్నారు, కొంతమంది పొలిటికల్ లీడర్స్ అంటున్నారు, ఆపోజిట్ పార్టీ వాళ్ళు అంటున్నారు, నేను అప్ అండ్ డౌన్ ఫేస్ చేసుకుంటూ వస్తున్నారు, ఇంట్లో ఆడవాళ్ళని కూడా తిట్టించుకుంటున్నాడు. ఎందుకు ఇవన్నీ అవసరం అంటారు పవన్ కళ్యాణ్కి పొలిటికల్లోకి వచ్చి? పవన్ కళ్యాణ్ గారికి కూర్చుంటే జరిగిపోద్ది, కూర్చుంటే జరిగిపోద్ది. ఆయనకు ప్రజల గురించి ఒక ఆలోచన ఎలా వచ్చిందో ఆ భగవంతుడు తెలియాలి. వెంకటేశ్వర స్వామికి ప్రజలకి సాయం చేయాలని ఒక ఉద్దేశంతో ఆ మనిషికి వచ్చి ఆ ఎర్రని ఎండలో పాదయాత్రలు కానీ ఏదైనా చేసి ప్రజల సమస్యలు తెచ్చుకొని నాలాంటి పేదవాళ్ళకి ఏదో ఒక విధంగా సాయం చేయాలని ఈ పార్టీ పెట్టి ఎంతో రిస్క్ పడి ఎంతో కష్టపడి వచ్చిన పార్టీ ఈ జనసేన పార్టీ. ఆడవాళ్ళకంటేనే ఎదురుంటాను, ఆడవాళ్ళకి అన్నీగా ఉంటాను, ఏ ప్రాబ్లం వచ్చినా చూస్తాను అంటారు కదా. మీ అంటూ ప్రాబ్లం అనేది మీకంటూ ఉంది కదా, ఇది అనేది ఆయన దగ్గరికి వెళ్తే మీకంటూ న్యాయం చేస్తారని నమ్మకం ఉంది? ఖచ్చితంగా ఉందండి. ఆడవాళ్ళు అంటేనే మా చెల్లెలు అంటారు. అలాంటిది నా బిడ్డ అలా డెలివరీతో చెట్టు కింద కానుపుతో ఉంటే ఖచ్చితంగా ఆయన కళ్ళేమో నీళ్ళు వస్తే చూస్తే అయ్యో పాప నా బిడ్డ నా చెల్లి ఇట్లా చెట్టు కింద కానుపుకు ఉందా అని ఎంతో కొంత ఖచ్చితంగా నాకు సాయం చేస్తాడు, 100% సాయం చేస్తాడు. ఇందాక ఒక మాట అన్నాను మేడం, నేను 3 రోజులు పాదయాత్ర చేస్తుండే కొన్ని ఊరకుక్కలు నా మీద రాళ్ళు వేసింది. నీకు పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు అది ఇది నిన్న వేసింది, చేస్తాడని ఒక ధైర్యంతో నమ్మకంతో వచ్చింది నేను. ఊరకుక్కలు రాళ్ళు వేస్తాయి మేడం, వేయకుండా ఏముండవు. వేసారని తల ఉంచుకొని పోతే కాదు కదా. ఇప్పుడు నా సమస్య ఇంత ఘోరంగా ఉంది. నా ఇంట్లో సమస్య, ఉండడానికి ఇల్లు లేదు, సెంటు భూమి లేదు, అమ్మాయి కానుపు డెలివరీకి ₹1 లేదు, అప్పులు పాలయ్యాను. నేను ఆత్మహత్య చేసుకుంటానని కూడా ఊర్లో నాయకుల ముందు కూడా వెళ్ళి ప్రతి ఒక్కరిని కదలిచ్చాను నేను. మరి అంత మేధావులు, అంత మంచివాళ్ళు, అంత ఘనకార్యాలు చేసేవాళ్ళు చేయవచ్చు కదా. మరి ఇవాళ నేను ఆ నుంచి మూడు రోజుల నుంచి పాదయాత్ర చేసుకుని వస్తుంటే కనీసం అయ్యో పాపం అని ఒక మధ్య ప్యాట్ ఇచ్చిన వాళ్ళు లేరు. నాకు జన సైనికులు నాకు ప్రతి చాట ఎదురయ్యారు, ప్రతి చాట నాకు మధ్య ప్యాట్లు ఇచ్చుకుంటూ అన్న నీకు చేస్తాడు పో, అన్న నీకు చేస్తాడు పో అని ఒక ధైర్యాన్ని ఇచ్చాను నాకు. మరి చేస్తాడని నమ్మకం ఉందా? అలాగే ఎంతోమంది చెప్పారు అని అంటున్నారు కదా, మీరు దారి మధ్యలో వస్తూ ఉంటే వాళ్ళు అన్నట్టే మీరు ఆశించి ఇక్కడికి వచ్చినట్టే ఆయన నిజంగానే మీకంటూ న్యాయం చేస్తారంటారా? ఖచ్చితంగా చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. ఎక్కడో సమస్య ఉంటేనే వెళ్ళిపోతాడు, అక్కడికి వెళ్ళి ఆ సమస్యను పరిష్కరిస్తాడు. అలాంటిది నేను అక్కడి నుంచి ఇక్కడికి నడుచుకుంటూ వస్తే నా సమస్య ఖచ్చితంగా ఇస్తాడు మేడం, దానికి డౌట్ లేదు. రియల్ హీరో మేడం.